దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. 1 verse number 3. యా. రాజు అష్పెనెజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఈలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతలను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. చాలు. గ్రేట్. ఈ బబులోను సామ్రాజ్యములో నెబుకద్నెజరు అనే వ్యక్తి వచ్చినప్పుడు ఆ నెబుకద్నెజరుకి కొందరు అవసరమై ఉన్నారు. అందుకనే అన్ని ఊర్ల నుంచి, అన్ని శాఖల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి మంచి యవనస్తులను ఆయన రమ్మని చెప్పాడు. సో వాళ్ళందరికీ ఆఫర్ ఇచ్చినప్పుడు ఆయన అంటున్నాడు ఒక మాట, చదువుతాను మళ్ళీ 3. రాజు అష్పెనెజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించు. ఇజ్రాయేల్ రాజ్యవంశములలో నంబర్ 1 రాసుకోండి. లోపము లేని సౌందర్యమును. క్వాలిటీస్ ఆఫ్ ఎ యంగ్ మ్యాన్. ఒక యవనస్తుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్. రైట్. నంబర్ 1 లోపము లేని సౌందర్యమును. నంబర్ 2 సకల విద్య ప్రవీణతయు. 3 జ్ఞానమును కలిగి. తత్వజ్ఞానం అంటే 4 తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు. వావ్. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఒక రాజు ముందు నిలబడాలంటే ఇన్ని రకాల క్వాలిటీస్ ఉండాలి. 4 రకాలు. నంబర్ 1 లోపము లేని సౌందర్యము గలవారు. తర్వాత సకల విద్యలు గలవారు, జ్ఞానము గలవారు, తత్వజ్ఞానము గలవారు. వీళ్ళందరూ కూడా ఇన్ని క్వాలిటీస్ ఉండాలి ఒక రాజుతో మనము మాట్లాడాలంటే. మన జీవితంలో బాగా గమనిస్తే we know how to speak with the servant. మనకు పని మనిషితో ఎలా మాట్లాడాలో మనకు తెలుసు. ఎలా మాట్లాడతాం మనం పని మనిషితో? అదేం పెద్ద విద్య కాదు. పని మనిషితో ఈజీగా మాట్లాడేయచ్చు. తర్వాత మన కొలీగ్స్ తో మాట్లాడచ్చు ఈజీగా. మన ఫ్రెండ్స్ తో, మన బంధువులతో మనం ఈజీగా మాట్లాడేయచ్చు. బట్ మనం ఒక రాజుతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు సీఎం మీ ముందు వచ్చి నిలబడతాడు, లేదా మీరే సీఎం ముందు నిలబడతారు. ఏం మాట్లాడతారు? స్పీచ్లెస్. మనం ఏం మాట్లాడగలమా? ఏం మాట్లాడడం తడబడతాము, టెన్షన్ ఫీల్ అయిపోతాము, తర్వాత రకరకాలుగా మనము షేక్ అయిపోతా ఉంటాం. అదే సీఎంఏ అలా ఉంటే పిఎం ముందు మనం నిలబడ్డాం అనుకో, మనం మాట్లాడగలమా? కష్టం. ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు స్పీక్ విత్ స్లేవ్స్ అండ్ లేబర్ అండ్ సర్వెంట్స్, బట్ వీఆర్ నాట్ ట్రైన్డ్ టు స్పీక్ విత్ కింగ్స్. మనము పేదవారితోనూ, దీనులతోనూ, అనాథలతోనూ, రకరకాల వాళ్ళతో మాట్లాడడానికి ట్రైనింగ్ పొందుకున్నాం, కానీ రాజుతో మాట్లాడడానికి ట్రైనింగ్ పొందుకోలేదు. రాజుతో అందరూ మాట్లాడతారా? మాట్లాడరు. అందరికి అవకాశం ఇస్తాడా రాజు? ఇవ్వడు. అందరికి ఆపర్చునిటీస్ ఇస్తాడా? ఇవ్వడు. ఎవరు రాజు ముందు నిలబడగలరు అంటే వెరీ ఫ్యూ మాత్రమే ఆ రాజు ముందు నిలబడగలరు. అందరు నిలబడలేరు. ఆ రాజు ముందు అందరు నిలబడలేరు. ఆ రాజు ముందు నిలబడడానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అంటే జీవితాంతం మనము మన తోటి వారితోనే కలిసి ఉండాలా? జీవితాంతం మన కింద ఉన్న వాళ్ళతోనే కలిసి ఉండాలా? జీవితాంతం మనము లో క్యాడర్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలా? జీవితాంతం మనము ఆ విధమైనటువంటి స్కేల్ క్యాడరే మనం మెయింటైన్ చేయాలా? నో. దేవుడు ఖచ్చితంగా మన క్యాడర్ ని అప్గ్రేడ్ చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా అంశం పేరు హౌ టు స్పీక్ విత్ కింగ్స్ అండ్ హౌ టు స్పీక్ విత్ రిచ్ పీపుల్. రాజు ఎవరు? గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు, ఆశీర్వదింపబడిన వాడు. ఆమెన్. హౌ టు స్పీక్ విత్ కింగ్స్. రాజుల్ని ఎలా డీల్ చేయాలి? ధనికులు, ఐశ్వర్యవంతుల్ని ఎలా డీల్ చేయాలి? ఇదే నా టాపిక్ ఈరోజు. ఓకే.
మనం వాళ్ళ ఎదుట కనిపిస్తే మనం ఏమైనా మాట్లాడగలమా? ఏం మాట్లాడలేము, చేత కాదు, మాటలు రావు, టెన్షన్ ఫీల్ అయిపోతాం, నర్వస్ అయిపోతాం, చెమటలు పడిపోతా ఉంటాయి. కానీ దేవుడు ఒక సిస్టమ్ మనకు నేర్పిస్తున్నాడు. ఒక రాజు ముందు నిలబడి మాట్లాడాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అని కొన్ని క్యారెక్టర్ మనకు ఉండాలి. నంబర్ 1, లోపము లేని సౌందర్యము గలవాడు, సకల విద్య ప్రవీణతను జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు యవనస్తులు బాలులను రప్పించి, అండర్లైన్ చేసుకోండి, కల్దీయుల విద్య అంటే ప్రతి రాజుకు ఒక లాంగ్వేజ్ ఉంటది, ప్రతి స్టేట్ కు ఒక లాంగ్వేజ్ ఉంటది. సో అందుకనే రాజు ముందు నిలబడాలంటే ఏ భాషతో ఆ భాషతో మాట్లాడలేం. ఆ రాజు నెబుకద్నెజరు గాని ఆ రాజు ఏ భాష మాట్లాడుతున్నాడో ఆ భాష మనం నేర్చుకోవాలి. యు నీడ్ టు లెర్న్ హిస్ లాంగ్వేజ్, నాట్ అవర్ లాంగ్వేజ్. మన భాష ఎవడు నేర్చుకోడు. అందుకనే తెలుగు 90% ఎవరు నేర్చుకోరు. ఇప్పుడు అందరికి స్పెషల్ ఇంగ్లీష్ అని, స్పెషల్ హిందీ అని రకరకాలుగా వచ్చేస్తా ఉంది సబ్జెక్ట్స్ కదా. సో తెలుగు ఎవరు నేర్చుకోవట్లేదు అంటే మన భాష ఎవరు నేర్చుకోవట్లేదు, మనమే వేరే భాషలు నేర్చుకుంటున్నాం. ఎందుకు? వాళ్ళలాగా మనం ట్యాప్ అవ్వాలి, వాళ్ళలాగా మనము ఉండాలి అని చాలా మంది ఫ్రెంచ్ అంటారు, జర్మన్ అంటారు, చాలా మంది చాలా లాంగ్వేజెస్ నేర్చుకుంటా ఉంటున్నారు. తెలుగు మాత్రం ఎవరు నేర్చుకోవట్లేదు. స్పెషల్ తెలుగు అసలేం లేదు, స్పెషల్ తెలుగు అసలు లేదు. ఒక పాపకైతే 10th క్లాస్ కూడా తెలుగు రాదు. ఏమైందమ్మా అంటే రాదు, నాకు రాదనింది. ఓకే ఫైన్, మరి ఏం నేర్చుకుంటున్నాం అంటే స్పెషల్ ఇంగ్లీష్, స్పెషల్ హిందీ అనేది. వావ్, వీఆర్ లెర్నింగ్ సంథింగ్ అదర్ లాంగ్వేజెస్. మనము కూడా ఈ రోజు ఆత్మీయులముగా, దేవుని బిడ్డలముగా వేరే లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలా. వీళ్ళందరూ ఏం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు? కల్దీయుల భాష నేర్చుకుంటున్నారు. ఆ భాష ఎవరిది? ఆ నెబుకద్నెజరు యొక్క రాజు యొక్క భాష అది. రైట్, ఇప్పుడు చదువుకుందాం. యా, మరియు రాజు తాను భుజించు ఆహారములోనిది తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? అండర్లైన్ చేసుకోండి అన్నమాట. 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. వావ్, అంటే ఒక రాజుని కలవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని ఇయర్స్? ఎలా అంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయడం కాదు. 3 సంవత్సరాలు ఈ 4 క్వాలిటీస్ ఉండాలి. ఆ 3 సంవత్సరాలు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. 3 సంవత్సరాలు ఆయన పెట్టింది తినాలి. అప్పుడే మనము ఆయనని కలిసే అపాయింట్మెంట్ మనకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజుని, ఒక రిచ్ మ్యాన్ ని, ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకు? 3 solid years. అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 దినాలు. 1000 దినాలు అంటే ఇంచుమించు 1000 days మనకు పడుతుంది ఒక రాజుని కలవడానికి. ఎస్, ఈ లోకంలో రాజుని కలవగలమా? అవును, కలవగలం మనం. అందుకే దేవుడు ఇవన్నీ మనతో మాట్లాడుతున్నాడు. రానున్న దినాల్లో సంఘాలకి రాజులు, అధికారులు, తర్వాత న్యాయాధిపతులు దేవుడు తీసుకొచ్చాను గాక. ఆమేన్. సో లుక్ అట్ దిస్. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మన లైఫ్ కి ఎలా దీన్ని అప్లై చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే, ఒక రాజుని కలవడానికి 3 years పడుతుంది. ఆ రాజుకి సంబంధించిన అంతా కూడా మనం నేర్చుకున్నట్లయితే రానున్న రోజుల్లో మనం ఆ రాజు ముందు నిలబడగలము. ఆమేన్, ఆమేన్. సో ఆ రాజు ముందు నిలబడడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని క్వాలిటీస్, క్యారెక్టర్స్ ఉన్నాయి. అవన్నీ వీళ్ళకున్నాయి. వీళ్ళకున్నప్పటికీ ఆ రాజ్యము వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తుంది. చదువు మా కింద. యూదులలో నుండి దానియేలు, వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు హనన్యకు షడ్రక్ అనియు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొని. చాలు, మీ అందరికి తెలుసు వాళ్ళు పొరపాటున కూడా నాన్ వెజ్ తినలేదు. వాళ్ళు శాకాహారం తిని 3 సంవత్సరాలు వాళ్ళు బతికారు. మంచిదే. హియర్ కమ్స్ ద బ్యూటీ. చదువుకుందామా? 16
రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులనిచ్చెను. ఓకే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా బాగా బాగా అండర్లైన్ చేసుకోండి, బాగా గ్రహించండి. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను వావ్, అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక రాజును కలవాలని ఆలోచిస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం, ఆ తర్వాత ఆ వ్యక్తికి ఆ భాష అవసరం. ఈ 3 సంవత్సరాలు వీళ్ళు ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు దేవుడికి అది నచ్చింది. ఏంటని నచ్చింది తెలుసా? వీళ్ళు ఒక రాజును కలవబోతున్నారు. ఆమేన్. వీళ్ళు ఎవరు కలవబోతున్నారు? ఒక రాజును కలవబోతున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి కొత్త వరాలు ఇస్తున్నాడు. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ అండర్ ట్రైనింగ్ యు విల్ రిసీవ్ సమ్ గిఫ్ట్స్. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ అండర్ ట్రైనింగ్, నీవు తర్ఫీదులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటో వరాలు చూసుకుందాం మళ్ళీ. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, అంటే వాళ్ళకున్న ఆల్రెడీ క్వాలిటీస్, కానీ దేవుడు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడు. జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. దానియేలుకి ఏమిచ్చాడు దేవుడు? సకల విధములకు దర్శనములను. వావ్, చాలు. ఈ లోకంలో రాజులని డబ్బును కలవడం ఈజీగా వాళ్ళు కలుస్తారా? బాగా గమనించండి, ఏమీ లేనివాడే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అన్ని ఉండి అన్ని కలిగినోడు మౌనముగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. సో మీరు బాగా గమనించినట్లయితే ఈ రాజు దగ్గర నిలబడడానికే వీళ్ళు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మనం ఏ రోజున ఇటు టార్గెట్స్ మనకు టార్గెట్స్ ఉంటాయి. ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, రకరకాలుగా మన టార్గెట్స్ చాలా ఉంటాయి. బట్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే రాజుని కలవడం. ఆమేన్. ఏంటి వీళ్ళ టార్గెట్? రాజు, టు మీట్ ద కింగ్, టు మీట్. మరి రాజును కలిస్తే మనకేం వస్తుంది అంటే, నువ్వు రాజును కలుస్తున్నావు అంటే నువ్వు ఏ స్టాండర్డ్స్ లో ఉన్నావు గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఈ నలుగురు యూదుల నుంచి వచ్చారు దేవుని బిడ్డలుగా. 3 సంవత్సరాలు ట్రైనింగ్ లో ఉండి 3వ సంవత్సరం రాజు ముందు నిలబడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు ఈ సిటీలో ఇద్దరు ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు గొప్పలతో స్నేహం చేయరు, గొప్పవాళ్ళు పేదలతో స్నేహం చేయరు. పేదవాళ్ళు పేదలతో స్నేహం చేస్తారు, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళతో. ఏమి ఇద్దరు కలవరా? కలవరు 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 కలవరు. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఆశీర్వదించబడిన స్థానంలో ఉన్నారు, హై రేంజ్ రిచ్నెస్ ని మెయింటైన్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ నువ్వు మాట్లాడకపోయినా డబ్బు మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడకపోయినా నీ క్యాడర్ మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడకపోయినా నీ యొక్క రేంజ్, నీ స్టాండర్డ్స్ మాట్లాడుతూ ఉంటాయి. ఆమేన్. అందుకే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాడు. ఆమేన్. ఆమేన్. సో అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించాడు, ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు, ఆ ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, వాళ్ళ మామ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆమేన్. ఆమేన్. సో మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే, అంటే ఎప్పుడన్నా మిమ్మల్ని సీఎం కలుస్తాడా? వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్, అసలు నేను ఈ సర్మనే చెప్పకపోతే మీ లైఫ్ లో ఎప్పుడైనా మీరు సీఎం ని కలుస్తారా? అసలు ఆలోచన కాదు కదా. ఇక్కడే అంత దూరం లేదు. ఎంత దూరం ఉంటాడు ఆయన? నాటి ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు అంతే ఆయన. కానీ ఈ 10-15 కిలోమీటర్స్ ఉన్న ఆ రాజుకి మనకు మాటలు లేవు. ఏం లేవు? మాటలు లేవు. ఎందుకంటే స్పిరిట్ లో కనెక్షన్ లేదు. ఆయనకి మనల్ని కలవాలని గురి లేదు, మనకు ఆయనని కలవాలని గురి లేదు. ఆయన గురి ఏంటి? వేరేది. మన గురి ఏంటి? వేరేది. అందుకనే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నా కూడా ఆయనకి మనకేం లేవు, మాటలు లేవు. కానీ వీళ్ళు, మీరు బాగా గమనిస్తే, వస్తీ రెడీ అవడంలో లేట్ అయిందండి. ఆషారోసు యొక్క భార్య
రెడీ అవడం లేట్ అయితే ఆయన కోపం వచ్చేసి వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆమెను తీసేస్తున్నాను, ఒక మాట ప్రకటించండి, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నాకు ఒక రాణి కావాలన్నప్పుడు వరుసగా అందరూ నిలబడ్డారు. అప్పుడు అహష్వేరోషు రాజు ఎస్తేర్ని సెలెక్ట్ చేసి వెంటనే పెళ్లి చేసుకోలేదు, వెంటనే సింహాసనం ఎక్కలేదు. 1 year ఆమెను ప్యూరిఫికేషన్ చేశాడు. ఎన్ని ఇయర్స్? 1 year. అంటే రాజుతో సరిసమానముగా ఉండడానికి ఆమెను ప్యూరిఫికేషన్ చేశాడు ఆయన. మనల్ని కూడా యేసయ్య చేయను గాక. ఆమేన్. కానీ ఈరోజు దేవుడు మనతో ఏ మర్మంతో మాట్లాడుతున్నాడంటే మనము కూడా రాజుల్ని కలవగలం. ఆమేన్. సో వీ కెన్ మీట్ కింగ్స్, వీ కెన్ మీట్ రిచ్ పీపుల్. మనము గొప్పవాళ్ళనేమి ధనికులేమి మనము కలవగలము విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. విత్ ద హోలీ స్పిరిట్ ట్రైనింగ్, పరిశుద్ధాత్ముడిచ్చే గొప్ప ట్రైనింగ్ తో మనము రాజులను ధనికులను మనము కలవగలము. అందుకనే యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. రాజులు, కింగ్స్ విల్ కమ్ టు యు, కింగ్స్ విల్ కమ్ టు యు, కింగ్స్ విల్ కమ్ టు యు. ఆమేన్. ఆమేన్. సో ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ నిలబడ్డారు? ఎవరి సమక్షంలో నిలబడ్డారు? రాజు సమక్షములో నిలబడ్డారు. ఆమేన్. రాజు సమక్షములో వరములు కలిగి, భాష కలిగి, అర్హతలు కలిగి, క్యారెక్టర్ కలిగి ఆ రాజు ముందు నిలబడ్డారండి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. స్టాండింగ్ బిఫోర్ ఎ కింగ్ ఇస్ నాట్ ఎ జోక్. రాజు ముందు నిలబడడం అంత ఈజీ కాదు, కానీ దేవుడు మనల్ని రాజు ముందు నిలబెట్టే విధంగా చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆఫ్టర్ దిస్ బ్లెస్సింగ్ ప్రేయర్స్, ఆఫ్టర్ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్స్, సర్వశక్తిగల దేవుడు మనల్ని రాజుల ముందు నిలబెట్టును గాక. ఆమేన్. లెట్ us have the wonderful training by the Holy Spirit. పరిశుద్ధాత్ముడు మనకు గొప్ప ట్రైనింగ్ దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. మన సీఎంఏ, మన పిఎంఏ, మన ఎమ్మెల్యేనే జీవితంలో జీవితంలో మాట్లాడలేం. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ స్టాండర్డ్స్. ఒక విలువైనటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ కి మనం ఎప్పుడు రీచ్ అవ్వాలి? తొందరలో దేవుడు రీచ్ చేపిస్తాడు. ఆమేన్. సో దేర్ ఇస్ ఎ పర్సన్ ఇన్ న్యూ టెస్టమెంట్. ఇలానే తన జీవితం కొనసాగింపబడింది. తన 30వ ఏట పరిచర్య ప్రారంభమైంది. ఆయన 3 సంవత్సరాలు పరిచర్య చేశాడండి. ఎన్ని సంవత్సరాలు? యేసుక్రీస్తు ప్రభువుల వారు 30 సంవత్సరాలు కనిపించలేదు. 30 సంవత్సరాలకి ఆయన ఆ ఊరికి వచ్చి ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆ 30 సంవత్సరాలకి మినిస్ట్రీ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు ఆయన పబ్లిక్ అయిపోయాడు. ఆయన అందరికీ తెలియపరచబడ్డాడు. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక రాజుని కలిశాడు. ఆమేన్. ఆ రాజు పేరు ఎవరో కాదు, పిలాతు. He met a king after 3 years. ఎక్కడికి తీసుకెళ్లారు ఆయన్ని? రాజు సముఖమునందు నిలబెట్టారు అతన్ని. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఆయన అద్భుతాలు చేస్తున్నాడని, ఆయన వాక్యం చెప్తున్నాడని, ఆయన ఏం చేస్తున్నాడు? సైన్స్ అండ్ వండర్స్ చేస్తున్నాడని. అది పైది. లోపల అండర్ గ్రౌండ్ వర్క్ ఏం తెలుసా? దిస్ పర్సన్ షుడ్ మీట్ ఎ కింగ్. దేవుని బిడ్డలుగా పుట్టిన మనమందరం కూడా రాజుని కలవాలి. ఆమేన్. దేవుని యొక్క స్ట్రాటజీ అది. ఎక్కడికి తీసుకొచ్చారు యేసు ప్రభుని? రాజు ముందుకు. వీళ్ళ ముగ్గురు 3 సంవత్సరాల దగ్గర తీసుకొచ్చారు రాజు ముందుకు. యేసు ప్రభుని 3 సంవత్సరాల దగ్గర తీసుకొచ్చారు రాజు ముందుకు తీసుకొచ్చారు. వావ్. ఆ రాజు మౌనముగా నిలబడుతున్నాడు. ఆ రాజు అడుగుతున్నాడు, ఏం పేరు నీ పేరు? యేసు ప్రభు అంట కదా, యేసుక్రీస్తు అంట కదా అంటే మౌనంగా ఉన్నాడండి. ఏం మాట్లాడలేదు. లుక్ ఎట్ హిస్ స్టాండర్డ్స్. ఈయన స్టాండర్డ్స్ చూడండి. ఏదైనా మాట్లాడా అంటే ఏమీ మాట్లాడలేదు. ఆయన రైట్ ఫ్రమ్ నైట్ కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అదే మనమైతే ప్లీజ్ నన్ను వదిలిపెట్టేయండి, నేను వెళ్ళిపోతాను, నేను ఇంకోసారి పరిచయం చేయను, నేను ఇంకోసారి నేను వాక్యం పట్టుకోను, బైబిల్ పట్టుకోను, నేను ఇంకెప్పుడు అద్భుతాలు చేయను, నన్ను వదిలిపెట్టేసి మనం పారిపోతాం. కానీ యేసు ప్రభు మాత్రము ఆయన ఆ స్టాండర్డ్స్ వేరు కదా. ఆయన ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడు. అతన్ని తీర్పు తీర్చేటకు పిలాతు దగ్గర తీసుకొచ్చారండి. పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు పిలాతు అంటాడు, నీవు యూదుల రాజు అంట కదా. ఎవరు నువ్వు? ఏ రోజు పిలాతు యేసు ప్రభు కలవలేదు. బట్ యేసు ప్రభు ఛాన్స్ కొరకు ఎదురు చూస్తున్నాడు రాజును కలవడానికి. నువ్వు యూదుల రాజు అంట కదా అన్నప్పుడు, నీ పేరు కోరేషేనా? నోడుతూ చెప్పు. అవును. నీ పేరు కాలేవేనా? అవును. నీ పేరు డానియలేనా? అవును. నీ పేరు నేతనా? అవును. అవును అవును.
కానీ యేసు ప్రభు ఆన్సర్ చూడండి, వెరైటీగా ఉంది. ఆశ్చర్యపోయి ఏంది ఈ ఆన్సర్ చెప్పాడు ఏంటి, నువ్వు యూదుల రాజు అంట కదా అంటే నీవన్నట్లే అన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆయన రివర్స్ చేసుకుంటున్నాడు. నేనేమన్నాను ఇప్పుడు ఏంది, నువ్వు యూదుల రాజు అంట కదా ఏంటి అని అసలు మళ్ళీ రివర్స్ వెళ్తున్నాడు. నేనేం క్వశ్చన్ అడిగాను ఇతన్ని నేనేం క్వశ్చన్ అడిగాను, నువ్వు యూదుల రాజు అంట కదా ఎస్ఐ అంటాడు, అసలు నువ్వు అడిగిన క్వశ్చన్ రాంగ్రా. ఆయన అవును నేను యూదుల రాజుని అనలా, కాదు నేను యూదుల రాజుని కాదు అనలా. యేసు ప్రభు ట్విస్ట్ ఇచ్చాడు అతనికి, పిలాతుకి. నువ్వు అన్నట్లే. ఇప్పుడు ఎస్ అన్నట్ట నో అన్నట్ట పిలాతుకి వదిలేసాడండి. ఆ రోజు అతని ఇంటికి వెళ్ళిపోయాడు. మెంట్లో చేసినటువంటి ఏం అర్థం కాలేదు. చూడండి, ఈ యొక్క దానియేలుకి ఏ వరం ఉంది, దర్శన వరము, ఆ కళలు చెప్పే అర్థం చెప్పే వరం ఉంది. రైట్, యేసు ప్రభు కూడా ఆ వరాలన్నీ ఉన్నాయి. ఆ రోజు రాత్రి ఆత్మదేవుడు ఆ యొక్క పిలాతు యొక్క భార్యకి ప్రత్యక్షమై నువ్వు ఎవరిని శిక్షిస్తున్నావో, ఎవరిని శిక్షించబోతున్నావో జాగ్రత్త, ఖబర్దార్ అని దేవుడు హెచ్చరించినప్పుడు నేరుగా ఆమె లేచి భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నిన్న మార్నింగ్ మన ముందు నిలబడింది ఆషామాషి వ్యక్తి కాదు, నువ్వన్నా ఒక దేశానికి రాజు, ఆయన ప్రపంచానికి రాజు, ఆయన జోలికి పోకు నువ్వు అని చెప్పి ఆమె డిస్కస్ అయిపోయిందండి. మళ్ళీ పక్క రోజు తీర్పుకి వచ్చారు, మళ్ళీ ముందు నిలబడ్డారు. ఆయనేమో పైనుంచి కింద చూస్తున్నాడు పిలాతు, ఎవరిని, యేసు ప్రభుని. పైనుంచి కింద చూస్తున్నాడు, కింద నుంచి పైదా చూస్తున్నాడు. ఫైనల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఇతనిలో ఏ దోషము కనిపించట్లేదు, అసలు మీరు ఎందుకు ఈ విధంగా ఆయన్ని శిక్షిస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు మేము శిక్షించాల్సిందే, మేము చంపాల్సిందే అన్నారు. ఫైనల్ గా ఆయన ఏం చేయలేక చేతులు కడుక్కొని మీ ఇష్టం అని చెప్పి ఇతన్ని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. రాజు ముందు ఎవరు నిలబడలేరు. యేసు ప్రభు 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఎవరు ముందు నిలబడడానికి, రాజు ముందు నిలబడడానికి. వీళ్ళ నలుగురు 3 సంవత్సరాలు వెయిట్ చేశారు ఎవరు ముందు నిలబడడానికి, రాజు ముందు నిలబడ్డా. అసలు ఎందుకు నిలబడాలి రాజు ముందు? మనం ఈ లోకములో రాజుల ముందు ఎందుకు నిలబడాలి మనం చెప్తాను వినండి. లెట్స్ గో టు 18. నెబుకద్నెజరు తన సముఖములకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. ఎక్కడ నిలబెట్టారు వీళ్ళ నలుగురిని? రాజు సముఖమున వారిని నిలబెట్టాను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అనన్య, మిషాయేలు వారే రాజు సముఖమున నిలిచిరి. వావ్. రాజు వీరి యొద్ద ఎవరి గురించి? ఈయన నలుగురు గురించి రాజు విచారణ చేస్తున్నాడు. అరే మంత్రి, ఈ నలుగురు గురించి డేటాబేస్ నాకు కావాలంటున్నాడు. వెంటనే మంత్రి డేటాబేస్ తెచ్చేశాడు. చదవమ్మా. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతటా ఎంత శకునగాండ్రల కంటేను, గారడి విద్య చేసే వాళ్ళ కంటేను 10 అంతలు వావ్ నిలబడెను. ఎన్ని టైమ్స్ గ్రేట్ వీళ్ళు? 10 టైమ్స్. ఆ శకునగాండ్రల కంటే, గారడి విద్య చేసే వాళ్ళ కంటే వాళ్ళు శ్రేష్టమైన వారుగా వారు నిలబడ్డారు. ఆమేన్. ఈరోజు నువ్వు పేదవాళ్ళ ముందు, తర్వాత దేవుడు తెలియని వారి ముందు కాదు నువ్వు సువార్త చెప్పాల్సింది. ఎవరికి చెప్పాలా? రాజుకు చెప్పాలా? హల్లెలూయా. యు నీడ్ టు ప్రీచ్ టు ద కింగ్స్, రిచ్ మ్యాన్స్. గొప్ప వాళ్ళకి బోధించాలన్న వాక్యం. ఆమేన్. అందుకే మనం చెప్పాను, పేదవాళ్ళకి ఏంటి సువార్త, గొప్ప వాళ్ళకి మర్మాలు దేవుడు తెలియపరుస్తాడు. సో ఏ విధంగా ఈ నలుగురు రాజు ముందు నిలబడ్డారో వాళ్ళు ప్రూవ్ అయిపోయారు. వీళ్ళు అందరికంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉన్నారని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రాజు ముందు నిలబడ్డారు. ఈయన ఏమై ఉన్నాడు అంటే యూదులకు రాజు అయి ఉన్నాడు. ఆమేన్. ఏమై ఉన్నాడు? యూదులు ఎవరు? వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పర్సన్స్
వాళ్ళు యూదులు, ఇజ్రాయెల్ ప్రజల్లో యూదా గోత్రం ఒక విలువైన గోత్రం అండి. ఆ గోత్రానికి ఈయన ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. వావ్! యూదా అంటే సింహం, సింహానికి సింహం లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. సో ఆయన చూసి ఏమన్నాడంటే, ఇతన్ని శిక్షించకూడదు, ఇతనిలో నాకు ఏ పాపము ఏ దోషము కనిపించట్లేదు. నాకు ఎవరైనా చెప్తారా మీలో అసలు ఏ పాపం కనిపించట్లేదు? ఎవరైనా చెప్తారా? ఒకవేళ మిమ్మల్ని ఇరికేయాలన్నా కూడా ఎవరొకరు ఏదో ఒకటి అతికిచ్చి, నీలో పాపం కనిపిస్తుంది, నీలో దోషం కనిపిస్తుంది, యు ఆర్ అన్ఫిట్, యు ఆర్ రిజెక్టెడ్, యు ఆర్ అన్క్వాలిఫైడ్ అని మనల్ని తీసేస్తారు. కానీ పిలాతుకు 1% కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఏం కనిపించలేదు? పాపము, దోషము, చీకటి ఏది కూడా కనిపించలేదండి. హల్లెలూయా! మీరు బాగా గమనించండి, గొప్ప వాళ్ళు ఇదే విధంగా ఉంటారు. ఎలా? మౌనంగా. ఆమేన్. లుక్ అట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క స్టాండర్డ్స్ చూడండి, వీళ్ళ నలుగురు యొక్క స్టాండర్డ్స్ చూడండి. రాజు ముందు నిలబడితే ఎలా ఉన్నారు? వరములతో, అభిషేకముతో మౌనంగా ఉన్నారు. రాజే మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా! మీరు ఒక విషయం బాగా గమనించాలి, ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళ కొరకు తెలుసుకోవాలి. ఆమేన్. ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళ కొరకు తెలుసుకోరు. యేసు ప్రభు పిలాతు గురించి తెలుసుకోలేదు, పిలాతే యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా! నెబుకద్నెజరు గురించి వీళ్ళు నలుగురు తెలుసుకోలేదు, వీళ్ళ నలుగురు గురించి నెబుకద్నెజరు తెలుసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఈ రోజు అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు మనమందరినీ కూడా ఈ లోకములో ఉన్న రాజులందరి ముందు నిలబెట్టాలని దేవుడు మనల్ని రాజైన యాజక సమూహంగా దేవుడు మనల్ని మార్చాడు. ఆమేన్. Now God made us kings and priests. Kings and priests. ఎవరి ముందు నిలబడడానికి? రాజుల ముందు. రాజు ముందు ఎవరు నిలబడతారు? రాజులే నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా! So we are qualified to stand before the worldly kings. ఈ లోకములో ఉన్న రాజుల ముందు మనల్ని నిలబెట్టాలని దేవుడు మనల్ని రాజులుగా మార్చాడు. ఆమేన్. సో దయచేసి my dear church, please increase your standards. Please increase your walking, స్పీకింగ్ స్టైల్. మీ మాట తీరు, మీ చూపు విధానము చీప్ గా మాట్లాడకండి, లోకల్ గా మాట్లాడకండి, గలీజ్ గా మాట్లాడకండి, లో క్యాడర్ లో మాట్లాడకండి. రిచ్ గా ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. ఆమేన్. లెర్న్ హౌ టు స్పీక్ లైక్ ఎ రిచ్ మ్యాన్. లెర్న్ హౌ టు స్పీక్ లైక్ ఎ రిచ్ మ్యాన్. గొప్ప వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం దాన్ని నేర్చుకోవాలి. ఆమేన్. ఈరోజు నేను ఆశ్చర్యపోయాను కదా. అవును, మన జీవితంలో పనులతో మనం మాట్లాడగలం, స్లేవ్స్ తో మాట్లాడగలం, మన స్నేహితులతో మాట్లాడగలం. ఈరోజు మన ముందు ఒక రాజు, ఒక గొప్ప రాజు వచ్చి మాట్లాడితే మనం ఏ విధంగా మాట్లాడగలం? ఏ విధంగా మాట్లాడగలం? ఏ విధంగా మాట్లాడగలం? I met many IAS, IPS ఆఫీసర్స్, చాలా మందిని కలిసాను నేను. వాళ్ళు వస్తుంటే నాలో ఒకలాంటి ఫియర్, ఇది ఫ్లెష్ లో ఉన్నానుగా, ఒకలాంటి ఫియర్ క్రియేట్ అవుతా ఉంటుంది నాకు. ఆత్మదేవుడు అంటే దేనికి కుమారుడు భయపడతావు, వాళ్ళ గురించి మొత్తం చెప్తాను, నువ్వే మరి వాళ్ళు వస్తారు. ప్రైజ్ లార్డ్. చాలా నన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను. నేను ఎక్కడ కూడా నేను తగ్గకూడదని అలా. వాళ్ళు ఇంత మాట్లాడితే నేను ఇంత మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాను నేను. సో ఈ వాక్యము దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా! అంటే ఈ లోకంలో వాళ్ళు కాదు అసలైన రాజులు, ఎవరైతే కాపాడుతారో వాళ్ళే అసలైన రాజులు. ఆమేన్. హల్లెలూయా! మనకు అర్థమవుతుంది మనం ఎవరి ముందు నిలబడాలి, ఎవరి ముందు నిలబడాలి, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? రాజుల లాంగ్వేజ్. We need to learn king's language. కల్దీయుల భాష ఆ నలుగురు నేర్చుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనము యేసుక్రీస్తు ప్రభులాగా షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వలె మనము కూడా రాజు ముందు నిలబడి మనము నేర్చుకోవాలి, మాట్లాడాలి వాళ్ళతో. ఆమేన్. హల్లెలూయా! వెంటనే ఏం చేశారు? ఆ నలుగురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఊరికి అపాయింట్ చేసేసాడు అన్నమాట నెబుకద్నెజరు. వావ్! దానియేలు, నేను కల మర్చిపోయాను, నువ్వు చెప్పలేవా? అప్పుడు అంటున్నాడు, రాజా నాకు ఒక్క నైట్ టైం ఇవ్వు, నేను నీకు మార్నింగ్ ప్రేయర్ చేసి చెప్పేస్తాను అన్నాడు. వావ్! మార్నింగ్ ఏమంటాడు రాజు? మీరు కానీ చెప్పబోతే అందరం చంపేస్తాను అన్నాడు. రాజా, 1 night, గివ్ మీ 1 night మై డియర్, ఒక్క రాత్రి నాకు ఇవ్వు, నేను ప్రార్థన చేసి ఆ దర్శనం కనుక్కొని నీకు ఖచ్చితంగా తెలియపరుస్తాను అన్నాడు. వెంటనే ఆ రోజు రాత్రి ప్రార్థనలో ఉన్నాడు. దేవుడు ఆ కళ భావం చెప్పాడు. మార్నింగ్ కల్లా ఏమైపోయాడు? ఆ కళ చెప్పేశాడు. వెంటనే ఆ రాజు ఒక ఉన్నతమైన పోస్ట్ దానియేలుకి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి చేశాడు. అందుకనే మీరు ఫస్ట్ చాప్టర్ తప్ప ఇంకా ఎక్కడ ఈ నలుగురిని చూడరు. మీరు ఫస్ట్ చాప్టర్ లోనే కలిసి ఉంటారు.
దానియేలుని ఎత్తి అవతలు వేసారు, నార్త్లో వేసారు, ఈ ముగ్గురిని ఎత్తి సౌత్లో వేసారు. పోస్టులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చాడు నెబుకద్నెజరు. అట్లా వీళ్ళ నలుగురు విడిపోయారు అనమాట. మినిస్ట్రీ విషయంలో విడిపోయారు. ఒకరేమో అగ్నిగుండంలో పోయారు, ఒకరేమో సింహాల లోపల వెళ్ళిపోయారు. రకరకాల శ్రమలు రావచ్చు, బట్ వాళ్ళు ఎక్కడున్నా దే క్యారీడ్ ద సేమ్ ఫెయిత్, దే క్యారీడ్ ద సేమ్ అనాయింటింగ్, దే క్యారీడ్ ద సేమ్ గ్రేస్, దే క్యారీడ్ ద సేమ్ స్టాండర్డ్స్. అందుకనే వాళ్ళు అగ్నిగుండంలో నుంచి బయటికి రాగలిగారు, వాళ్ళు సింహాల గుహలో నుంచి బయటికి రాగలిగారు. ఫైనల్ గా అక్కడున్న రాజులు ఇచ్చే స్టేట్మెంట్ ఏం తెలుసా? నిజముగా వీళ్ళ దేవుడు గొప్పవాడు. ఆమేన్. నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో అక్కడ రాజు ఉంటాడు, అక్కడ ఒక బలవంతుడు ఉంటాడు. ఆ రాజును నువ్వు కలవాలి. ఆమేన్. నీ దేవుని యొక్క గొప్పతనం నువ్వు చెప్తే అప్పుడు మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. మన ద్వారా ఈ కాలనీకి, ఈ ఏరియాకి, ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ కి, ఈ ప్రాంతానికి, ఈ స్టేట్ కి మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆమేన్. నువ్వు ఎంతెంత శ్రమలో కాలి ఎంతెంత సువర్ణంగా మారుతావో అంతకంతకి నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆ వాళ్ళ ముగ్గురు అగ్నిగుండంలోకి పోకపోయింటే ఆ రాజు అనేవాడు కాదు, నీ దేవుడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వ్యక్తి సింహాల గుహలోకి పోకపోయింటే ఆ రాజు, నీ దేవుడు సజీవుడైన దేవుడు, గొప్పోడు, ఇంకా మీరు ఏమి పూజించకండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడిని పూజించండి. ఆమేన్. సో అలా ఎప్పుడు మనం అనిపించుకోవాలి. మనకు ఒక్కడికి యేసయ్య, మనం ఏమైనా స్వార్థపరులమా? ప్రభా నువ్వు నాకే సొంతం, నువ్వు నాకే సొంతం, నువ్వు నాకే సొంతం. నో నో నో, మన యేసయ్యని అందరికీ పంచాలి. ఆమేన్. హల్లెలూయా. మన యేసయ్యని అందరిలో పెట్టాలి. ఆమేన్. ఆమేన్. మన యేసయ్య అందరిలో ఉండును గాక, ఆ విధంగా మనం కష్టపడును గాక. హల్లెలూయా. సోల్ విన్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ చాలా ఇంపార్టెంట్. సంఘం ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలి. దయచేసి మీ డ్యూటీల్లో, మీ బిజినెస్ లో, మీ వ్యక్తిగత జీవితంలో యు ఆర్ టూ బిజీ మ్యాన్, యు ఆర్ టూ బిజీ. జాగ్రత్త, మీరు చాలా బిజీగా ఉన్నారు. కష్టాల్లో, శ్రమల్లో నో. సోల్ విన్నింగ్ హార్ట్స్ మనం సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు ఉన్నతమైన వాడు, మన దేవుడు గొప్ప దేవుడని ఎదుటి ఉన్న రాజు చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో పాత నిబంధనలో ఈ నలుగురు రాజు ముందు నిలబడ్డారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు రాజు ముందు నిలబడ్డారు. యాక్చువల్లీ ఈ 12 మంది కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మొత్తం వీళ్ళందరూ నిలబడేవాళ్ళు రాజు ముందు. యేసు ప్రభుని పట్టుకున్న వెంటనే జంప్ అంతే. నాకు నువ్వెవరో కూడా తెలియదు, నేను పోతున్నా అంతే, నేను వెళ్ళిపోతున్నా. ఎందుకంటే పాపం చేశారని కదా పట్టుకుంది. మరి యేసు ప్రభుతో ఈ 12 మంది రోజు పాపం చేస్తున్నారు. ప్రతిరోజు అద్భుతాలు చేయడం పాపం చేయడం, అద్భుతాలే పాపం వాళ్ళందరికీ, ఆశ్చర్యకార్యాలే పాపం, సమాజ మందిరంలో వాక్యం చెప్పడమే పాపం. మరి ఎన్ని పాపాలు చేశారు యేసు ప్రభుతో? ఇల్లు కూడా సిలివేయాలి. మీకు తెలుసా? వేశారు. 2 మంది వేశారు, అండర్రెండా వేశారు. మేము సిలు వేసేంత గొప్ప వాళ్ళం కాదు, మమ్మల్ని ఉల్టా ఏమన్నారు అందరూ. ఈ 12 మంది 11 మందిని మన ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు అనుకోండి, అతను ఆత్మహత్య చేసుకొని ఈ 11 మందిని సిలువ వేశారు. అడ్డంగా క్రాస్, ఇది క్రాస్ అనుకోండి, దాన్ని ఉల్టా పెట్టి సిలువ వేశారు. బా, అందుకని యేసు ప్రభు అప్పుడే చెప్పాడు, సిలువ ఎక్కక ముందే చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అరే నువ్వు మినిస్ట్రీకి వచ్చిన తర్వాత, నువ్వు ఈ ప్రభుని నమ్ముకున్న తర్వాత కొత్తగా సిలువ వచ్చింది అనుకో, ఏంటి ప్రభు ఏదో అనుకున్నాను, ఏదో జరుగుతుంది ఇక్కడ అంటావని ముందుగానే చెప్పాడు నీకు. నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? నాట్ ఓన్లీ ఫర్ మెన్ ఆఫ్ గాడ్, ఫర్ ఎవ్రీ బిలీవర్. యేసు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడింప గోరిని ఎడలా నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. హల్లెలూయా. సో నేను ఆ రోజు తప్పించుకున్నారేమో కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారిని కూడా సిలువ వేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత వారిని కూడా సిలువ వేశారు. చూడండి, యేసు ప్రభు ఏ మార్గంలో వెళ్ళాడో వాళ్ళు కూడా అనేక రాజుల ముందు నిలబడ్డారు. ఎవరు? అపోస్తలుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది రాజుల ముందు నిలబడ్డారు. వాళ్ళు కూడా పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ కూడా అనేక మంది రాజుల ముందు నిలబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా అట్టి తత్వ జ్ఞానమును, తర్వాత సకల విద్యలను, తర్వాత ఆ రాజు యొక్క భాషను మనం నేర్చుకొని ఆ రాజు ముందు మనము నిలబడదము గాక. ఆమేన్. సో నాకు ఈ వాక్యం ఎప్పుడైతే నేను ధ్యానిస్తుండగా ఖచ్చితంగా నాకు కోరిక పుట్టింది, ఎస్ ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క రాజును కలవాలి, ఈ దేశం యొక్క రాజును కలవాలి. ఆమేన్.
ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు? నువ్వు వెళ్ళి చెప్తే తెలుసుకుంటారు. నువ్వు ఎలా చెప్పగలవు? మన స్టాండర్డ్స్ కి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. మన దగ్గర కూడా రానిది. వాడు ఏంటి వాడు బయటే ఫస్ట్ అంటారు. మనము ఎప్పుడైతే ఈ 3 years మనం అండర్ కవర్ పరిశుద్ధాత్ముడితో మనం ఎప్పుడైతే సహవాసం చేసి మనం ట్రైనింగ్ లో ఉంటామో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనల్ని వాళ్ళ ముందు నిలబెడతాడు. ఆమేన్, ఆమేన్. సో add this prayer point, add this word of God as a prayer point in your life. ఆమేన్. చెప్పండి, దేవా మమ్మల్ని కూడా కొన్ని సంవత్సరాల తర్వాత రాజు ముందు నిలబెట్టండి, నిలబెట్టండి. ఆమేన్, హల్లెలూయా. మీకు ఆ జీల్, ఆ ప్యాషన్ ఉండాలా. నేను కూడా రాజు ముందు నిలబడాలి. నేను కూడా రాజు ఊరికే అవ్వాల. దేవుడు అనుగ్రహిస్తేనే రాజులు అయ్యారు వాళ్ళు. దేవుని అనుగ్రహం లేని దేవుడు రాజు ఎవరు? ఆమేన్. బట్ మనం ఆ రాజు ముందు నిలబడాలి. ఆమేన్. అదే ఈ టార్గెట్ ఈ సంవత్సరం మీ అందరికి. ఆమేన్. మేబీ 3 years పట్టచ్చు, 5 years పట్టచ్చు, 10 years పట్టచ్చు మీకు. బట్ మీ టార్గెట్ ఒకటే. ఈ డాక్టర్లు, ఎంబీబీఎస్లు, ఇంజనీరింగ్లు అవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి, దానియేలుకి ఒకటే టార్గెట్, ఆ రాజు ముందు నిలబడాలి. ఆ రాజు ముందు నిలబడాలని వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. ఫైనల్లీ ఆ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? వీళ్ళందరికన్నా వీళ్ళు 10 రెట్లు ఆ జ్ఞానము కలిగి 10% హైలో ఉన్నారు వీళ్ళని చెప్పి రాజు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమె ఆ పిలాతు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఇందులో ఏ పాపము ఏ దోషము కనిపించట్లేదని. ఎస్, అప్పుడు ఎవరైనా అంటే సర్వశక్తి గల దేవుని కుమారుడు, ఎవరైనా అంటే యూదులకు రాజు. ఆమె సో ఎ కింగ్ విల్ రికగ్నైజ్ దట్ యు ఆర్ ఎ కింగ్. ఒక రాజు నిన్ను రికగ్నైజ్ చేస్తాడు, నువ్వు కూడా రాజు అని. ఆమేన్, హల్లెలూయా. ఆ స్టాండర్డ్స్ కి, ఆ విధమైనటువంటి లెవెల్ కి దేవుడు మనం తీసుకొచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. సో వాళ్ళ ముందు నిలబడడం కూడా దేవుడు మనకి ఇవ్వబోయే కృప. అయ్యా అసలు ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను తెలుసా నీ ముందు నిలబడ్డా, అయ్యా ఇవన్నీ వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. మీరు వెళ్ళి నిలబడండి, వాళ్ళు మీ ముందు సాక్ష్యం ఇస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడైతే వరముతో, అభిషేకముతో, శక్తితో, జ్ఞానముతో, ఒక ట్రైనింగ్ తో వెళ్తారో దేవుడు ఖచ్చితంగా ఎదుటి రాజులో నీడు పెట్టుంటాడు. ఆమె నెబుకద్నెజర్కి ఏంటి నీడు? ఆ కళ వచ్చింది, కళ మర్చిపోయాడు, కళ ఏం చేయాలో తెలియదు, అదంతా మెంటల్ వచ్చేసింది. ఏంట్రా ఇది అని అంతా డిస్టర్బ్ చేసింది ఆయన కళని. ఫైనల్ గా దానియేలు ఆ కళ విప్పాడు. ఆమె హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మేబీ జోసెఫ్ కూడా ఎవరి ముందు నిలబడ్డాడు? రాజు ముందు నిలబడ్డాడు, రాజు ముందు నిలబడ్డాడు. ఆ ఫరో రాజు ముందు జోసెఫ్ నిలబడ్డాడు. బట్ 7 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ట్రైనింగ్ లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఆ పోతీఫర్ జైల్లో పెట్టాడు, తర్వాత అతను బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు ఆ జోసెఫ్ రాజు ముందున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడు అని జోసెఫ్ దేవుని కనపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ స్టూడ్ బిఫోర్ ద కింగ్. ప్రతి దేవుని కుమారుడు ఒక రాజు ముందు నిలబడ్డాడు. అబ్రహాం ఎవరి ముందు నిలబడ్డాడు? అబీమెలెకు అనే రాజు ముందు నిలబడ్డాడు. ఆమేన్. ఫరో అనే రాజు ముందు నిలబడ్డాడు. ఆమేన్. ఇస్సాకు ఎవరి ముందు నిలబడ్డారు? ఒక రాజు ముందు